Hello students. Next application of Biot-Savart law, magnetic field intensity due to a long current carrying wire. So for a long current carrying wire, so we have to calculate the magnetic field intensity because of a long current carrying wire. ఇలా చూడండి, ఒక వైర్ ఇలా ఉందనుకోండి. ఈ వైర్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ I. సో ఈ వైర్ నుంచి ఏ అనేటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఒక పాయింట్ P ఉందనుకోండి. ఈ పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ పాయింట్ ఈస్ P. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బాగా గమనించండి. ఇఫ్ ద వైర్ ఈస్ ఫైనట్, దాని లిమిట్స్ అనేది మనకు అర్థమవుతాయి. ఇఫ్ ద వైర్ ఈస్ ఇన్ఫైనట్, దాని లిమిట్స్ ని మనం ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సపోజ్ మనం బయోసావర్ట్ అనేది అప్లై చేయాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ఏ కరెంట్ ఎలిమెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి ఎల్ అనేటువంటి డిస్టెన్స్ బిలో డిఎల్ అనేటువంటి ఒక పాయింట్ ని కన్సిడర్ చేశాను అనుకోండి. డిఎల్ బిలో ద లైన్ ఆఫ్ సైట్ బిలో ఎల్ డిస్టెన్స్ లో మనం డిఎల్ అనేటువంటి ఎలిమెంట్ తీసుకున్నాం. దాంట్లో వెళ్ళేటువంటి కరెంట్ ఐ కాబట్టి ఇట్ విల్ బికమ్ డిఎల్ బార్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ డ్రా చేసాం అనుకోండి. దిస్ ఈస్ ఆర్ బార్. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది? dv is equal to mu naught by 4 pi I dl sin theta by r square. ఇది మనకు తెలిసింది. ఒక ఎలిమెంట్ కి ఇంత వచ్చింది, మరి ఎంటైర్ వైర్ లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది కదా. ఇలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి కదా, మరి అలాంటప్పుడు ఎలా చేయాలి? సో వీ హ్యావ్ టు టేక్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ B is equal to వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ dv. ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? విత్ సమ్ లిమిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం టోటల్ ఉంటుంది కదా. ఈ టోటల్ వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఎలిమెంట్స్ వల్ల క్రియేట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తేనే రిజల్టెంట్ ఈ వైర్ వల్ల వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ థీటా, దిస్ ఈస్ 90. ఇఫ్ ఐ టుక్ దిస్ వన్ యాజ్ 5, దిస్ ఇస్ 5, దెన్ ఆబ్వియస్ గా ఏం రాయొచ్చు? థీటా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 90. థీటా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 90 అనేది మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు థీటా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 90. సో దీనికి లిమిట్స్ రాసుకోవడానికి నేను ఏం చేస్తున్నాను అంటే లైన్ ఆఫ్ సైట్ నుంచి ఎక్స్ యాక్సిస్ నుంచి కిందకు ఉన్నటువంటి యాంగిల్ ని -5 అని, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది వచ్చి 5 అని తీసుకున్నాను. అంటే సింబాలిక్ గా ఎక్స్ యాక్సిస్ కింద ఉన్నది మైనస్ కాబట్టి ఐ హావ్ చూసన్ ఇట్ as -5, పైన ఉంది కాబట్టి ఐ హావ్ చూసన్ ఇట్ as 5. అంటే ఇప్పుడు దీని లిమిట్స్ ఏమవుతాయి? -5 to 5. సో దీస్ ఆర్ ద లిమిట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ నేను సైన్ తీసుకున్నాను అనుకోండి. సైన్ థీటా ప్లస్ 5, అదర్వైజ్ 5 అట్లా పంపించేయండి. థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 90 - 5. సో సైన్ థీటా విల్ బికమ్ సైన్ 90 - 5. సైన్ 90 - theta ఈస్ కాస్ థీటా. సో దట్ వీ కెన్ రైట్ as cos 5. సైన్ థీటా ప్లేస్ లో మనం cos 5 రాయొచ్చు. అంటే నెక్స్ట్ ఈక్వేషన్ లో b ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -5 to 5 dv ప్లేస్ లో ఏం రాయొచ్చు? mu naught by 4 pi I dl by r square ఇంటూ సైన్ థీటా ప్లేస్ లో ఏం రాయొచ్చు అంటే cos 5 రాయొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ నుంచి మనం ఏం రాయొచ్చు? సపోజ్ cos 5 రాసాం అనుకోండి. cos 5 ఈస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఆర్ ఎల్స్ ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లేస్ లో ఏం రాయొచ్చు? ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? సో ఆర్ అనేది ఇక్కడ హైపోటెన్యూస్, వీ కెన్ టేక్ ఇట్ as r square is equal to a square plus l square. లేదు ఇక్కడ tan థీటా తీసుకున్నాం అనుకోండి. tan థీటా చెప్పండి ఏమవుతుంది? అదర్వైజ్ tan 5. tan 5 is equal to ఏం రాయొచ్చు? ఆపోజిట్ బై అడ్జసెంట్, దట్ ఈస్ l by a. దీని నుంచి l is equal to ఏం రాయొచ్చు? a tan 5. సో బోత్ సైడ్స్ నేను d5 తో డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి. దట్ ఈస్ dl by d5 is equal to a into secant square 5. సో dl is equal to a secant square 5 d5 రాసుకోవచ్చు. అంటే ఓవరాల్ సబ్స్టిట్యూట్ చేయండి. b is equal to closed integral of -5 to 5 mu naught by 4 pi, then I dl ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? a secant square 5 into cos 5 d5 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఏమన్నా తీసుకోవచ్చేమో చూడండి. సో ఇదే ఈక్వేషన్ నుంచి ఇఫ్ యూ టేక్ cos 5 తీసుకుంటే ఏమొస్తుంది? cos 5 ఈజ్ ఈక్వల్ టు a by r. దీని నుంచి r ఈజ్ ఈక్వల్ టు
a by cos phi r square is equal to a square by cos phi square. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, cos square phi పైకి వచ్చింది అనుకోండి, ఇట్ విల్ బికమ్ secant square. సో a secant square phi, secant square phi secant square phi క్యాన్సిల్ అవుతుంది, we have a square కాబట్టి ఒక a ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ క్వాంటిటీస్ బయట రాసుకున్నాం అనుకోండి, b is equal to minus phi1 to phi2 and we have mu naught I by 4 pi into a. రిమైనింగ్ ఏంటమ్మా ఇంకా cos phi d phi. సో ఇదంతా కాన్స్టెంట్, ఇది పక్కన రాసుకోవచ్చు. సో ఇక్కడ వేస్తా చూడండి. సో అప్పుడు ఏమవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు mu naught I by 4 pi a into integral cos phi d phi with minus phi1 to phi2. cos phi చేస్తే ఏమవుతుంది ఇంటిగ్రేషన్, ఇట్ విల్ బికమ్ sin phi mu naught I by 4 pi a into sin phi with limits minus phi1 to phi2. ఇవి సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు mu naught I by 4 pi a into sin phi2 sin of minus phi1, sin of minus theta will become minus sin theta, so minus of minus it will become plus, that is equal to sin phi1. So this is the final formula, b is equal to mu naught I by 4 pi a into sin phi2 plus sin phi1. ఇక్కడ రెండు స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైర్ అనేది ఒక సైడ్ లైన్ ఆఫ్ సైట్ డిస్టెన్స్ లో ఉండి ఇంకొక సైడ్ ఇన్ఫైనైట్ లాంగ్ ఉందనుకోండి, అప్పుడు మనకి phi1 phi2 ఏమవుతాయి అంటే, one angle phi1 will become 0 and phi2 will become 90. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, b is equal to mu naught I by 2 pi a into sin 90 is 1 and sin 0 0. So that is b is equal to mu naught I by 2 pi a. అలా కాకుండా బోత్ సైడ్స్ ఇన్ఫైనైట్ లాంగ్ ఉందనుకోండి, అప్పుడు phi1 is equal to 90 అవుతుంది and phi2 is also equal to 90. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, b is equal to mu naught I by 2 pi a into 1 plus 1. So that is equal to b is equal to ఎక్కడ మిస్ అయిందా, 4 pi a కదా ఇక్కడ రాయాల్సింది, 2 pi a కదా, 4 pi a రైట్. సో 4 pi a, సో 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, mu naught I by 2 pi a. So this is very important formula. Magnetic field intensity created by infinite long wire is equal to b is equal to mu naught I by 2 pi a. Okay na? So ఇవి రెండు బయోసావర్ట్ లా యొక్క అప్లికేషన్స్. ఫస్ట్ వన్ is magnetic field intensity due to a current carrying circular loop and magnetic field intensity due to a long current carrying wire. Okay na? Thank you so much. Bye.